నిజంగానే హత్యనా లేకుంటే ఆత్మహత్యనా అసలు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్ళే బండికి హెడ్ లైట్ లేదని, ఆయన తూగితున్నాడని, ఆయన మద్యం కన్జ్యూమ్ చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఏవో ఎవరికి నాకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపి తేల్చాల్సింది, నేను కాదు డిసైడ్. ఇక్కడ కూర్చొని ఎక్కడో గుంటూరులో ఓ పాస్టర్ చనిపోతే అది హత్య ఆత్మహత్య నిర్ధారించిన న్యాయం కూడా కాదు. కానీ ఎమోషనల్ పాలిటిక్స్ ఎందుకు జరుపుతారు? ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు భావోద్వేగాలను రెచ్చగొడుతూ వస్తున్నారు, ప్రజల్ని విడగొడుతూ వస్తున్నారు. ప్రజల్లో ఎమోషన్స్ ఇప్పుడు దానికి తగ్గట్టు రకరకాల సంఘాలు, హక్కుల సంఘాలు, మత సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతుంటారు. రూల్ ఆఫ్ లా ఎవరికి కావాలి? రూల్ ఆఫ్ లా పాలిటిక్స్ కావాలి. రూల్ ఆఫ్ లా అవసరం లేదు ఎవరికి. ఎక్కడ రూల్ ఆఫ్ లా ఎక్కడుంది మీకు? తిరుపతి లడ్డులో రూల్ ఆఫ్ లా ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు సీఎంకి తెలిసిన తర్వాత కూడా?